మా కోసం ఏం చేస్తున్నారు ఇవాళ? ఆలు పాలక్ గ్రేవీ. వావ్, సో మంచి కాంబినేషన్ కదా. ఆలు అంటే చాలా మందికి ఇష్టం, బట్ ఏంటంటే అది కూడా సింపుల్ కార్బ్స్ లోనే వస్తుంది అని చెప్పేసి మాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ పాలక్ కానీ రిమైనింగ్ ఏదైనా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేస్తే అది కొంచెం బ్యాలెన్సింగ్ అవుతుంది. సో చాలా మంచి ఆప్షన్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ రెడీ లాస్యా. ఓకే, సో బేబీ పొటాటోస్ యూస్ చేస్తున్నారు, ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసారు. అండ్ పాలక్ చాలా భారీగా తీసుకొచ్చారనమాట, ఎందుకంటే మనం ఎంత ఎక్కువ వేసినా కూడా కొద్దిగానే అనిపిస్తుంది అనమాట. ఓకే, చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఆలు అండ్ పాలక్. సో చాలా స్పైసెస్ కూడా తీసుకొచ్చారు అండ్ ఫెంటాస్టిక్ గా ఉంది. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం? పాలకూర, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకెళ్ళి ఫస్ట్ పాలకూర వేస్తున్నాను. శుభ్రంగా కడుక్కొని సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఓకే, సో పాలకూర అయితే వేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి? కొంచెం పచ్చిమిర్చి, ఓకే, తర్వాత ఆనియన్స్, ఓకే, తర్వాత అల్లం సన్నగా తరిగి సన్నం తరిగి వేసి, నెక్స్ట్ వెల్లుల్లి. ఓకే, కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుందాం. ఓకే, వావ్, సో మంచి అరోమా అయితే వస్తుంది. చక్కగా అల్లం వేసాము, వెల్లుల్లి వేసాము, తర్వాత ఆనియన్స్ కూడా వేసాము. సూపర్. సో నెక్స్ట్ ప్రాసెస్ చేద్దామా ఇంకా? ఓకే, స్టవ్ వెలిగించుకొని. ఓకే, సో యాజ్ యూజువల్ ఫస్ట్ ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేసేద్దాం. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక పొటాటోస్. ఓకే, సో వేసేసేయండి. సో యూజువల్ గా పాప కూడా హాస్టల్ అని చెప్పారు ఇందాక. ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? హాబీస్ ఏంటి? హాబీస్ అంటే సింగింగ్ అండి. ఎక్కువ నాకు పాటలు అంటే బాగా ఇష్టం. టీవీ లేదు మామూలుగా అంతే. యూట్యూబ్లో అవి ఇవి నాకు ఇష్టమైన పాటలన్నీ వింటుంటాను, టీవీ చూస్తుంటాను. మధ్యలో టైం దొరికితే బ్లౌజెస్ నావి నేను కుట్టుకుంటాను. అవునా? టైలరింగ్ కొంచెం వచ్చు, అవి నావి నేను స్టిచ్ చేసుకుంటాను. సో మరి పాట పాడతారా మా కోసం ఏదైనా? పాడండి మరి. పాట పాడుకుంటూ వంట చేసుకుంటా. ఫస్ట్ పాట పాడేసి. ముద్దుగారే శోదా ముద్దుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోదా అంత నింత గొల్లే తల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. వావ్, సూపర్. నిజంగా చాలా చాలా చక్కగా పాడారు. సో సంగీతం నేర్చుకున్నట్టు అనిపిస్తుంది యాక్చువల్ గా. అంతే, ఇంట్రెస్ట్ గా నేను నేర్చుకోలేదు. ఓకే, సూపర్. సో చాలా టాలెంట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. సో నెక్స్ట్ ఏంటి? ఫ్రై అయినాక ఈ పక్కకు తీసి పెట్టుకొని మళ్ళీ వేరే ప్రాసెస్. ఓకే, సో చక్కగా ఫ్రై చేసి అవి పక్కన పెట్టుకున్నాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం.
ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొంచెం స్పైసెస్ వేసుకుందాం. ఓకే, ఇది ఫస్ట్ దాల్చిన చెక్క, జంజీరా, ఆకు, ఓకే, బగారా, తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్. సో చక్కగా ఈ రెసిపీ అయితే వీకెండ్స్ లో స్పెషల్ గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేయొచ్చండి. అండ్ మీరు అన్నట్టు పొటాటోస్ అంటే పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు, గెస్ట్లు వచ్చినా కూడా ఎంతో ఇష్టంగా తింటారు అవి చేస్తే. కొంచెం పసుపు వేద్దాము. ఓకే, స్పూన్. నెక్స్ట్ టొమాటో. సో చాలా మంది ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ అందరూ యూట్యూబ్ లో వీడియోస్ అలా చేస్తుంటారు, అలా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? వీడియోస్ ఏం చేయను కానీ ఫాలో అవుతా, కొత్త కొత్తవన్నీ అందులో నేర్చుకొని నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, సో ఏం నేర్చుకున్నా అంటే స్టిచ్చింగ్ ఇవన్నీ డిఫరెంట్ మోడల్ బ్లౌజులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటా. సాంగ్స్ అన్ని చాలా విని. పాప హాస్టల్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఓ, ఇంటర్ సెకండ్ ఇయర్. సో పెద్ద పాపే అనమాట, చిన్న పాప అనుకుందా? ఇంటర్ సెకండ్ ఇయర్ హాస్టల్. ఓకే, తర్వాత సాల్ట్ వేసుకుంటాం. ఓకే, సో తర్వాత అంటే అవి కొంచెం మగ్గాక ఈ గ్రేవీ వేసుకుందాం. ఓకే, పాలక్ గ్రేవీ. ఓకే, సో వేసేసుకుందామా గ్రేవీ? సో కొద్దిగా వాటర్, ఇందులో వాటర్. సో యూజువల్గా పాలక్ పన్నీర్ చేసుకుంటూ ఉంటాము, దానికి రీప్లేస్మెంట్ గా మనము పొటాటోస్ యూజ్ చేస్తాం. అవునవును, ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్ గానే చేస్తారు. ఓకే, సో ఇంకా అవి కూడా వేసేసుకొని కాస్త అది కుక్ అయినాక పొటాటోస్ యాడ్ చేసుకోవాలి. సో గ్రేవీ కాబట్టి కొద్దిగా ఆ గ్రేవీనెస్ కోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాము. ఓకే అండి, ఒకసారి చూద్దామా ఎలా అయింది ఏంటి అని. సో అరోమా కూడా మంచిగా కుక్ అయిన స్మెల్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు? కొంచెం గరం మసాలా. ఓకే, పొటాటోస్ యాడ్ చేసుకో. సో చక్కగా పుల్కాస్ కానీ రోటీస్ తర్వాత పరాఠాస్ వీటన్నిటిలో కూడా పర్ఫెక్ట్ సెట్ అనమాట. ఓకే, తర్వాత లాస్ట్లో కసూరి మేతి వేసుకో. సో ఇంకా ఇంట్లో ఇట్లా స్పెషల్ డిషెస్ అన్ని చేస్తూ ఉంటారా? చేస్తూ. సో అమ్మాయి వచ్చినప్పుడే చేస్తూ ఉంటారా? రిలేటివ్స్ వచ్చినా చేస్తాను. ఇంట్లో ఇద్దరం ఉంటేనే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంది? బిజినెస్ అండి. బిజినెస్. ఓకే, సో హెల్ప్ చేస్తుంటారా మీరు బిజినెస్ లో? తను బిజీగా ఉంటారండి, తనే హెల్ప్ చేయాలి. అంతేనా? తన బిజినెస్ లో మీరు హెల్ప్ చేసి? అట్లేండి, లేదు, ఎవరి దారి వాళ్ళదనమాట. అది మిల్ అండి, గ్రౌండ్ నట్ మిల్. సో లేడీస్ వెళ్ళే అంతే ఏమి ఉండదు అక్కడ, వర్కర్స్ ఉంటారు, అందరూ వాళ్ళే చేసుకుంటారు. ఓకే, ఇదైతే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందామా? సర్వ్.
ఆలూ పాలక్ గ్రేవీ రెడీ లాస్య. ఓకే, ఆలూ పాలక్ గ్రేవీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆలూ పాలక్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, బేబీ ఆలూస్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకులు 2, వెల్లుల్లి రెబ్బలు 5, కసూరి మేతి కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఆలూ పాలక్ గ్రేవీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో తరిగిన పాలకూర, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఉడికించిన బేబీ ఆలూ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో నూనె, దాల్చిన చెక్క, జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్, కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా, వేయించి పెట్టుకున్న బేబీ ఆలూలు అలాగే కసూరి మేతి వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకొని చివరిగా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ పాలక్ గ్రేవీ రెడీ.